హలో అండి, నమస్తే. ఈరోజు నేను డబ్బులు లెక్క పెడుతుంటే ఏదో అవసరం వచ్చి గాంధీ గారిని చూశానండి నోట్స్ మీద. నాకు ఎందుకో ఒక థాట్ వచ్చింది. ఇది నేను ఎవరిని కించపరచనని చెప్పట్లేదండి, జస్ట్ మీ ఒపీనియన్ కూడా చెప్పండి మీరేమంటారో. మన స్వాతంత్రం వచ్చి దగ్గర దగ్గర 75 ఏళ్ళు పైన వస్తుంది కదండి. అప్పటి నుంచి గాంధీ గారి నోట్స్ స్టార్టింగ్ దగ్గర నుంచి నాకు తెలియదు అప్పుడు ఎలా ఉన్నాయి నాకు, కానీ ఇప్పుడైతే గాంధీ గారి బొమ్మే చూస్తూ ఉంటాము. ఇన్నేళ్ళు ఆయన ఉన్నారు కదా. మరి మన హిందూ ధర్మం ప్రకారం మన సంపదని సృష్టించేది, నడిపించేది, ధనవంతుల్ని చేసేది అన్నీ లక్ష్మీదేవి కదా. అమ్మవారు లక్ష్మీదేవి మనకి సంపదని కటాక్షిస్తే కుబేరుడు దానికి అధిపతి అయి ఎవరికెంత ఆయన దానికి రక్షణ శాఖ మంత్రి అనమాట ధనానికి కుబేరుడు. మరి మన నోట్ల మీద కుబేరుడు కానీ లక్ష్మీదేవి కానీ ఉంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మనుషులు అనేవాళ్ళు తోటి మనిషికి సహాయం చేసి మంచి హెల్పింగ్ నేచర్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్, అంతవరకు ఓకే. కానీ మన డబ్బు, మన సంపద, మన భారతీయ సంస్కృతి, మన హెరిటేజ్ ఇవన్నీ ప్రతిబింబించేవి మన అమ్మవారి కదా లక్ష్మీదేవి. డబ్బు అనగానే లక్ష్మీదేవిని కొలిస్తేనే డబ్బు వస్తుంది అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి మన హిందూ దేశంలో తెలిసిన సత్యం. మరి ఈ డబ్బు చూడగానే ఈ నోటు మీద గాంధీ గారిని కాకుండా లక్ష్మీదేవినో కుబేరుడునో అలాంటి వాళ్ళని పెడితే ఈ నోట్ బిలాంగ్స్ టు ఖచ్చితంగా హిందూ దేశం అనేది ఆటోమేటిక్గా గుర్తొస్తుందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా నాన్నగారు మనీ మేనేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మా హస్బెండ్ చేస్తారు. నేను ఎప్పుడు మనీ మీద అంత ఐడియా లేదు, సంపాదించాలని థాట్ లేదు. నేను ఎప్పుడన్నా పాకెట్ మనీకి తీసుకున్నప్పుడే కౌంట్ చేసుకుంటుంటాను అనమాట. సో ఈరోజు లెక్క పెడుతుంటే అవును అమ్మవారు ఉంటే ఎంత బాగుంటుంది కదండి నోట్స్ మీద. అలా అయినా దండం పెట్టుకుంటాము మనం. ఎందులో పసుపు కుంకాల మీద, తర్వాత అగ్గిపెట్టెల మీద, వాటన్నిటి మీద లక్ష్మీదేవి బొమ్మేసి, లేకపోతే అన్ని ఉమాశంకర్ల బొమ్మలేసి ఎక్కడ పడితే అక్కడ చించి పడేస్తూ ఉంటాం. చక్కగా ఈ నోటు మీద అమ్మవారి బొమ్మేశారనుకోండి, జాగ్రత్తగా పూజిస్తాం, జాగ్రత్తగా పెట్టుకుంటాం. ఇవి ఎక్కడ పడేయము. వీటి విలువ ప్రతి వాళ్ళకి తెలుసు. చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంటాము. ఈ రూపంలో ఉన్న ఈవిడెవరు అంటే మనకి మొత్తం అమ్మవారి గురించిన హిస్టరీ అంతా పిల్లలకి మన మైథాలజీ కూడా తెలుస్తుంది. ఇదే సమయంలో గరుడ పురాణం గురించి కూడా ఒక టాపిక్ గుర్తొచ్చిందండి. గరుడ పురాణం కనుక చిన్నపిల్లల పాఠ్య పుస్తకాల నుంచి ఒక్కొక్కటిగా పెట్టుకొస్తే వాళ్ళకి ఇంటర్ అయ్యే వరకు వాళ్ళకి ఉన్న సత్యాలన్నీ తెలుస్తాయి. ఏ తప్పు చేస్తే ఎంత పాపం, ఏం చేస్తే ఎలా అనుభవిస్తారు, ఎంత భయంకరంగా ఉంటాయి ఆ నరకం అనేది వాళ్ళకి తెలిస్తే అసలు తప్పు చేయడానికే భయపడతారు. ఇవన్నీ ఇప్పుడు మన చాగంటి గారు కానివ్వండి, మన గరికపాటి గారు కానివ్వండి, సామవేదం గారు, ఇలా ఎంతో మంది ఎంత బాగా చెప్తారు. దీనివల్ల చాలా ప్రాచుర్యంలోకి వచ్చి అందరూ పాటిస్తున్నారు. అవి మన పాఠ్య పుస్తకాల్లో కూడా ఉంటే మన కల్చర్ గురించి మన పిల్లలకు తెలియడం ఎంత ఇంపార్టెంట్ కదా. సో ఈ రోజైతే నేను ఈ నోట్స్ గురించి నాకు ఐడియా వచ్చిందండి. మీరేమనుకుంటారో మీరు కూడా చెప్పండి. ఇది ఎవరిని రాజకీయ నాయకుల్ని కానీ ఎవరిని కించపరచడానికి నేను చెప్పలేదండి. సామాన్య గృహిణిగా నా ఐడియా చెప్తున్నాను.